ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలంటారు కదండి. అలానే ఏ సీజన్లో తినాల్సిన ఆ సీజన్లో తినేస్తే పని అయిపోతుంది. ఎందుకంటే సీజన్ అయిపోయాక మళ్ళీ దొరకవు కనుక. నేనైతే తాటి ముంజలతో పాయసం చేసుకుంటున్నానండి. ఈ రోజు అయితే పాయసం కోసం పాలు అయితే వేడి చేసుకుంటున్నాను. వేడైన తర్వాత అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత చల్లారిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు ఏవైతే తాటి ముంజలు వాటిని అయితే తీసుకొని చక్కగా తొక్కలైతే తీసేసుకోవాలండి. వాటిపై ఉండే పీలు మొత్తం తీసేసిన తర్వాత వాటిలో ఉండే వాటర్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నానండి. ఈ పాయసం అయితే ఒంటికి బాగా చలువ చేస్తుంది. నేను ఇందులో ఇంకొకటి యాడ్ చేసుకుంటున్నానండి, చియా సీడ్స్. అది కూడా మన బాడీలో ఉండే హీట్ని తగ్గించడానికి. ఈ పాయసం మాత్రం నార్మల్ సేమియా పాయసం కంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి. నాకైతే భలే నచ్చింది. పాలు తాగుతూ మధ్యలో ఆ ముక్కలు తింటుంటే భలే టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాడీలో ఉన్న హీట్ అయితే వెంటనే తగ్గిపోతుందండి. నేనైతే ఇందులో చియా సీడ్స్ అలాగే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేయలేదండి. నాకు ఈ ఫ్లేవర్ ఇలా నచ్చింది, ఎందుకంటే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకున్నాను అనుకోండి. నాకు ఇలా నచ్చింది, అందుకే నేను ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా బౌల్లో వేసుకుని స్పూన్తో పాలు తాగుతూ ముక్కలు తింటే ఉంటుంది. అబ్బబ్బా అమృతమహో అని అనిసిందండి. ఇంకా మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇలా అయితే చేసుకుంటే బాడీలో హీట్ తగ్గుతుంది. వీడియో నచ్చితే